ఒకరోజు ఒకరోజు యేసు ప్రభుని ఈ ఒక్క మొక్క వినండి. నా ఫ్యామిలీ మీకు విన్నారు, అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు ప్రభులోకి వచ్చి సేవలోకి వచ్చినాక అందరూ నా కుటుంబం అనుకుంటున్నాను, మీ అందరినీ నా ఫ్యామిలీ అనుకుంటున్నాను. మీకు ఎవరికి ఏ బాధ వచ్చినా నేను ఫీల్ అవుతాను. మీరు ఏడిస్తే నేను ఏడుస్తాను, మీరు నవ్వితే నేను నవ్వుతాను. మీరు సంతోషంగా ఆనందంగా అన్న అనుకుంటూ వస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్న అని ఏడ్చుకుంటూ వస్తే నాకు బాధ కలిగింది. అంటే నా ఫ్యామిలీగా మిమ్మల్ని నేను తీసేసుకున్నాను. అయితే ఇదంతా లేనప్పుడు చిన్న కుటుంబం నాది. ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందంటే, చిల్లులు పడ్డ పడవ సముద్రంలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నట్టు నా ఫ్యామిలీ అలా అయిపోయింది. ఈరోజు మీ కుటుంబం కూడా, మీలో కొంతమంది కుటుంబాలు అలానే ఉన్నాయి. చిల్లులు పడ్డ పడవ సముద్రంలో మునిగిపోయినట్టుగా అట్లా మునిగిద్దా లేచిద్దా మునిగిద్దా లేచిద్దన్న మీమాంసలో ఉన్నాయి. అందరూ కదిలిస్తే ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నిట్టూరు పీడిస్తున్నారు, కృంగిపోతున్నారు, అన్నీ ఉన్నాయి. సరే, దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవుణ్ణి నమ్ముకోవటానికి మొదటి అడుగు నా చేత దేవుడు వేయించాడు. ఫస్ట్ నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి నాకే అవకాశం దక్కింది. అది కూడా ఎందుకంటే ఆ ఫ్యామిలీని గురించి ఒక కలత ఉండింది నా గుండెల్లో. చివరికి నా ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇదేంది అందరం కలిసి మందు తెచ్చుకొని తాగుదాం అనుకుని ఎందుకు అనుకున్నాం, అసలు అంత ఆ కండిషన్ ఎందుకు వచ్చింది, చచ్చిపోదామని ఎందుకు వచ్చింది అని ఒక ఏడుపు. సరే, ఆ దుఃఖంలోనే దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కాదు, నా కర్తవ్యం ఏంటో నేను ఆలోచన చేసి మనిషిని మిగిలిన కుటుంబ సభ్యులందరినీ బ్రతిమలాడుకొని ఒక్కొక్కరికి నచ్చజెప్పి దేవుని గురించి పరిచయం చేసి, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం ఫీలింగ్స్ ఇస్తూ ఉంటాం, అహం ప్రదర్శిస్తాం. బయట మనుషుల దగ్గర తగ్గించుకుంటాం, కానీ ఇంటి వాళ్ళ దగ్గర తగ్గించుకోం. కొంచెం అహం గట్టిగా అడ్డుపడింది. కానీ దేవుడు చెప్పినట్లు బాధ్యత తీసుకుంటే మరి విరిగిపోవాలిగా. కాబట్టి అందరినీ కలిపి ప్రార్థన చేయించడం మొదలుపెట్టాం. నేనే బాధ్యత తీసుకున్నా. రోజు దినమంతా కష్టపడటం, సాయంత్రానికి అందరూ స్నానం చేయటం. ఇక నేనే పిలుస్తాను, రండి ప్రార్థన చేద్దాం, రండి దేవుని వేడుకుందాం రండి. అలాగున్న ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరి మీద ఏ ఫీలింగ్ పెట్టుకోకుండా, ఇప్పుడు సహజంగా 2-3 రోజులు పిలిచి 4వ రోజు మళ్ళీ పిలవాల్సి వచ్చిందనుకో, కుటుంబం బాగుపడాలన్న ఆలోచన నాకుంది, మీకు లేదా? రోజు పిలవాల బొట్టు పెట్టి నేను మిమ్మల్ని వచ్చి మోకాళ్ళు వేయాలని తెలియదా? ప్రార్థన చేయకపోతే ఎట్లా అని కూడా అనలా. వచ్చిన వాళ్ళని మోకరింపు చేశాను, రాని వాళ్ళని వదిలేశాను. ఫలానా ఆయన రాలేదు అంటే బాగాలేదేమో లేదు, తర్వాత వస్తాడు, మనం మోకరిద్దాం రండి, ఇద్దరు చాలు, అంతకంటే ఎక్కువ ఉన్నాంగా మనం. పెద్దోళ్ళు ఎవరూ రాకుండా బిజీ అయిపోతే పిల్లలైనా మోకరింపు చేసి కూర్చునేవాడిని. ఎందుకంటే తీర్మానం చేసుకున్నా, నా ఫ్యామిలీ ఎందుకు ఒక దరికి రాదో చూడాలి, నా కుటుంబం ఎందుకు గట్టెక్కదో చూడాలి. దేవుడు లేకుండా మేము లేం, దేవుడు లేకుండా మనం లేం. దేవుడు ఉన్నాడు. సుడిగుండంలో మునిగిపోయే నావను దరికి చేర్చే శక్తి దేవుడికి ఉంది. చచ్చిపోదాం అనుకున్నాం, దానికంటే ఇది బెస్ట్గా. కాబట్టి దేవుని పాదాలు పట్టుకుందాం చావటం కంటే. నేనే ఆ విషయాన్ని తీవ్రంగా తీసుకొని మొదలుపెట్టి ఆ ప్రార్థన చేయటం, ఆ మోసే పాత్ర తీసుకున్నాను నా ఫ్యామిలీలో. ఈ గొడవ అంతా ఎందుకు, సింపుల్గా చెప్పాలంటే మోసే పాత్ర తీసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆ రిజల్ట్ అనేది అనతి కాలంలోనే నేను అనుభవించాను. సంవత్సరాలుగా నేను అనుభవిస్తూనే ఉన్నాను. కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అట్లాగా నడుం కట్టి చిత్తశుద్ధి కలిగి ఫ్యామిలీని కొలికి తెచ్చుకోవాలనే భారంతో స్త్రీ అయినా పురుషుడైనా నడుం కట్టాలి. అందరే బాధ్యత రాహిత్యంగా ఉంటే కుటుంబాలు శాపాన్నే మోస్తాయి, కానీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి కొంచెం ఆలోచించండి. మీ కుటుంబాలకి మీరు దీపాలుగా మారండి. నేను చెప్పినప్పుడు విని వెళ్ళిపోవటం కాదు, ట్రై చేయండి.
చూడండి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడింది మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్.